సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థి సాయిని బెదిరించాలనుకున్నారు యువతి పేరెంట్స్. బెదిరింపులో భాగంగా బ్యాట్ తో కుటుంబ సభ్యులు బాదారు. అయితే సున్నితమైన భాగంలో బ్యాట్ తగలడంతో స్పాట్ లోనే శ్రవణ సాయి చనిపోయాడు. పెళ్లి విషయం మాట్లాడదామని సాయిని ఇంటికి పిలిచారు యువతి కుటుంబ సభ్యులు. ఏడాదిన్నరగా యువతి ఇతను ప్రేమలో ఉన్నారు. శ్రవణ సాయి ప్రాపర్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ప్రేమించడం నేరమా, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం పాపమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకముందే మరో ప్రేమ కథ నెత్తురోడింది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి యువకుడిని దారుణంగా చంపేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. తమ బిడ్డ ఎక్కడ పెళ్లి చేసుకుంటుందో, ఎక్కడ తమకు దూరం అవుతుందోనని భావించి కిరాతకానికి తెగించారు. హైదరాబాద్ పటాన్చెర్లోని లక్ష్మీనగర్లో జరిగింది ఈ విషాద ఘటన. బీటెక్ చదువుతున్న శ్రవణ సాయి యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడాది కాలంగా లవ్ మ్యాటర్ నడుస్తోంది. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దలు అడ్డుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి చేస్తామని నమ్మించి శ్రవణ సాయిని ఇంటికి పిలిచారు. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగింది. బ్యాట్ తో బెదిరించి యువకుణ్ణి దారికి తెచ్చుకోవాలనుకున్నారు. కానీ బ్యాట్ తల భాగంలో సున్నితమైన ప్లేస్ లో తగలడంతో శ్రవణ సాయి చనిపోయాడు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిండంటండి. తీసుకెళ్లిన సంగతి వాళ్ళు చేస్తేనే తెలిసింది. మా ఇంటికి 12ంటికి వచ్చినాను. పిల్లలు వాళ్ళ స్నేహితుడు బండి ఉంటది కదా, అమ్మాయే ఫోన్ చేసి పిలిపించిందండి. మా ఇంటికి రమ్మని పిలిపించిందండి. వాడు వెళ్ళిండు. వాడు ఒక్కడే సింగిల్గా వెళ్ళిపోయి అక్కడ ఏం ఘర్షణ జరిగిందో వాళ్ళు బ్యాట్ తీసుకొని కొట్టారు. ఆమె జవటం ఏంటంటే పిల్ల తల్లి నేనే కొట్టి మా అమ్మాయిని కొడుతుంటే ఈ అబ్బాయి వచ్చిండు, ఈయన కూడా కొట్టిన. మరి అడ్డొస్తే ఒక దెబ్బ తగులుద్ది, కానీ ఒంటి నిండా గాయాలే ఉన్నాయి. మరి వాడిని ఈపు మీద, మెడ మీద, గొంతు మీద మొత్తం అన్నీ ఉన్నాయి. దాన్ని గాయాలై చచ్చిపోయావు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీజ అండ్ శ్రావణ్ 10th క్లాస్ నుంచి క్లాస్మేట్స్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ అఫేర్ ఉంది అని చెప్పి బోత్ సైడ్ ఫ్యామిలీస్ కూడా తెలుసుంట. ఈ విషయంలో ఇంతకుముందు చాలాసార్లు వాళ్ళిద్దరిని కూడా మందలించారంట. ఈ విషయం మీదనే ఆ అమ్మాయి 9th రోజు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి పిలవడంతో అతను వచ్చాడు. ఆ క్రమంలో జరిగిన డిస్కషన్లో వాళ్ళ మదరు ఆ అమ్మాయిని, తర్వాత వాళ్ళ ఇద్దరిని బ్యాట్ తీసుకొని కొట్టడంతో ఆ అమ్మాయికి మైనర్ ఇంజురీస్ అయినాయి. ఇతనికి కూడా ఇంటర్నల్ ఇంజురీస్ కావడంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అక్కడ చనిపోయినాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళ మదరే కొట్టిందని చెప్పి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. విచారణలో ఎంక్వైరీ చేసి ఎవరు తీసుకురావడం అంటూ ఏం జరగలేదు. అమ్మాయి కాల్ చేస్తే తానే వచ్చాడు, తన స్కూటీ మీద వచ్చాడు. స్కూటీ కూడా మన దగ్గరే ఉంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. శ్రవణ సాయి స్నేహితుడు ఉన్నాడు, ప్రస్తుతం మాట్లాడదాం. అంటే ఎప్పుడన్నా శ్రీజాతో అతను ఉన్న ఈ ప్రేమ గురించి మీకు ఎప్పుడైనా చెప్పారో? అతను మర్డర్ గల కారణాలు ఏమంటారు? ఒక సంవత్సరం క్రితం ఆమె ఇంట్లోంచి బయటికి రావడం జరిగింది. అయితే పిక్ చేసుకొని కేపీహెచ్పిలో తెలిసిన ఒక అమ్మాయి హాస్టల్లో పెట్టేసి మళ్ళా తిరిగి నా రూమ్కి రావడం జరిగింది. నేను అతను వెళ్ళి ఆమె ఇంట్లో డ్రాప్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళ మామ మాకు కత్తులు చూపెట్టి మమ్మల్ని బెదిరియడం ఆ రోజే జరిగింది. సంవత్సరం క్రితం ఇదే రోజు. ఏమని బెదిరించాడు? మిమ్మల్ని చంపేసి నాగార్జున సాగర్ డ్యామ్లో పడేస్తాం మీ ఇద్దరిని, మీరు ఏమనుకుంటున్నారు అది ఇది అనుకుంటా బెదిరించారు. మా శివ అనే అతనికి తల్లిదండ్రులు లేరు, నువ్వు ఒక అనాథవి, నీకేముంది అన్నట్టు మాట్లాడి మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మాట్లాడినారు. జరిగిన తర్వాత ఇంకొకసారి మేము ఇంకా మీ జోలి రాము ఇట్లా మాట్లాడేసి సర్ది చెప్పేసి మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేమిద్దరం కలిసి. శ్రీజ అనే అమ్మాయి గత 4 నెలల నుంచి జ్యోతి శ్రావణ్ సాయిని చాలా తీవ్రంగా ఫోన్లు చేసి నన్ను ఎటన్నా తీసుకొని పో, నేను ఉండను, నేను ఇంట్లో ఉండను, నన్ను ఎటన్నా తీసుకొని పో అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారంగా పిల్లతోని మేము పిలిపించి ఇట్లా అయిన పక్షంలో మేము శ్రీజాని కొట్టడం జరిగితే అప్పుడు అడ్డుపోతే ఇతను కూడా దెబ్బలు తగిలి నేను నా దెబ్బల వల్లనే జ్యోతి శ్రావణ్ సాయి మృతి చెందాడని చెప్పి ఆమె ఒప్పుకున్నది, వాళ్ళ అమ్మగారు. శ్రీజ తల్లి కాల్ చేసి ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు మీతో ఏమైనా చెప్పాడా? అసలు ఎవరితో ఏం చెప్పలేదు. మాతోని ర్యాపిడోకి వెళ్తున్నా అన్నాడు. ఏం చేస్తుంటాడు శ్రావణ్? బీటెక్ 2nd ఇయర్ చదువుతాడు. మొన్న ఒక ఇన్సిడెంట్లో ఇట్లా
కార్ అద్దాలు పగిలితే ల్యాప్టాప్ తాకట్టు పెట్టిండు. ఆ తాకట్టు పైసల కోసం అని చెప్పి ర్యాపిడోగా వెళ్ళడం జరిగింది. అటు నుంచి పటాన్చెరు వెళ్ళాడు. ఓకే, ఇది శ్రవణ సాయి శ్రీజ ఇద్దరు కూడా గత కొద్ది రోజులు కూడా ఏదైతే ఇది లవ్లో ఉన్నారు. సో ఇదే క్రమంలో ఆమె పెళ్లి చేసుకోవాలని చెప్పింది. సో ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతుంది. అప్పుడు శ్రీజ తల్లి ఇంటికి పిలిచిన తర్వాత అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆమెనే ఇంటికి దాదాపు 6 నిమిషాలు, ఎప్పుడైతే నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె కాల్ చేసి 6 నిమిషాల పాటు మాట్లాడింది. అర్జెంటుగా ఇంటికి రావాలని చెప్పిన నేపథ్యంలోనే శ్రవణ సాయి ఆమె మాటలు నమ్మి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడన్నటువంటి విషయాన్ని మాత్రం ఇటు శ్రవణ సాయి స్నేహితులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రంజిత్, TV9 హైదరాబాద్.